మనం సంఖ్యాకాండం 21వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ ఇశ్రాయేలు సరిగినప్పుడు తాపకరమైన సర్పాలు వస్తాయి ఇశ్రాయేలు మధ్యలోనికి. అవి కలుస్తున్నప్పుడు చనిపోతూ ఉంటారు. అప్పుడు మోషేతో దేవుడు చెప్తాడు, ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి స్తంభం మీద నిలవబెట్టు, దాన్ని నిదానించి చూసిన వాడు బ్రతుకుతాడు, మిగిలిన వాళ్ళు చనిపోతారు. ఒకవేళ అదేంటండి, పాము గరిస్తే పాముకి యాంటీవెనం ఇవ్వాలి కదా, యాంటీడోట్ ఇవ్వాలి కదా, అలా చూస్తే ఎలా బ్రతుకుతారండి? మరి సనీత పాములు ఎక్కడి నుంచి వస్తాయండి? అంతే కదా. అంతవరకు లేని పాములు, అన్ని సంవత్సరాల ప్రయాణంలో లేని పాములు అప్పుడు ఎందుకు వస్తాయండి? ఎక్కడి నుంచి వస్తాయండి? పోయి శనివారంలో ఎందుకు వస్తాయండి? మిగతా వాళ్ళు ఎందుకు వదిలిపెడతాయండి? అది కూడా లాజికే కదా. అంత ప్రయాణంలో ఒక చిన్న తేలుపిల్ల గుట్టలేదే ఇంతమందికి. ఉన్న పలంగా సనిగినప్పుడే సనిగిన వాళ్ళనే ఇన్ని పాపులు ఎందుకు కలిసి ఎక్కడి నుంచి వచ్చాయవన్నీ ఒక్కసారిగా తెలియాలి కదా. ఆయన ఆజ్ఞాపిస్తే మిడతల దండు వస్తుందని ఐగుప్తులో అర్థం కాలేదా? ఆయన ఆజ్ఞాపిస్తే కప్పులు పొరో పడగదిలోకి వస్తాయని అర్థం కాలేదా? ఆయన ఆజ్ఞాపిస్తే పేలు వస్తాయని తెలియదా? ఈగలు వస్తాయని తెలియదా? ఆయన ఆజ్ఞాపిస్తే వడగళ్ళు పడతాయని తెలియదా? ఈ పాములు వచ్చింది ఆయన ఆజ్ఞాపిస్తేనే అని తెలీదా? మీరు సనిగితే ఆయన కోపపడ్డాడని తెలీదా? ఆయన కోపం చల్లారాలంటే మరలా ఆయన మాట వింటేనే చల్లారుతుంది అనే తెలీదా? ఇప్పుడు ఆయనలో పెట్టించిన ఆయన చెప్పినటువంటి ఆ ఇతర సర్పాన్ని చూస్తే విషం దిగుతుందని కూడా అర్థం కావాలి. ఇంత చరిత్ర ఉంది ఇశ్రాయేలీలకి. అలా కదండి, దాన్ని చూస్తే ఎలా విషయం ఎరుగుడు అవుతుంది? పోయారు అందరూ. అదంతా మాకెందుకు, దేవుడు చెప్పాడు చూడమన్నాడు, చూశారు, బ్రతికారు.